ఒకసారి చూడండి మన స్టాండ్ల కింద మట్టి ఎలా పేరుకుపోయిందో. మనం అది రోజు ఊడుస్తున్నా కూడా చీపురు లోపలికి పోయినా కూడా ఇటుకల పక్కనో స్టాండ్ల పక్కనో ఎక్కడో ఒకసాట పేరుకుపోయే ఉంటుందండి మట్టి అంతా. ఆ మట్టి రోజు ఊడుస్తున్నాం, రోజు ఊడ్చినా కూడా అసలుకి అందట్లేదు, కింద కూడవాది కావట్లేదు. అందులో ఈ స్టాండ్లు కూడా కొంచెం చికాకే అనిపిస్తున్నాయండి. ఈ స్టాండ్లు మనం ఏదో తెచ్చుకున్నాం కానీ ఇది ఇట్లా ఉండేసరికి రోజు స్టాండ్లను జరిపి ఊడవాలంటే ఆ కుండీలు ఏమో డొల్లిపోతున్నాయి. ఊడుస్తుంటే ఎంత జాగ్రత్తగా నీళ్లు పట్టినా కూడా ఎంతో అంత పడుతూనే ఉంది. రోజు క్లీన్ చేస్తున్నా కూడా మట్టి మట్టిగా అనిపిస్తుంది. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏం లేదండి, ఏంటంటే మన డాబా క్లీనింగ్. ఉగాది వస్తుంది కదా, ఉగాదికి అందరూ ఇల్లు క్లీన్ చేసుకుంటే మనం డాబా మీదనే కదా అస్తమానం ఉండేది. అందుకని మన డాబాను కూడా మనం క్లీన్ చేసుకోవాలి. రెండు కలిసి వస్తుంది. ఈ మట్టి అంతా కొట్టుకుపోద్ది, నీట్గా ఉంటుంది డాబా. మంచిగా మన చెట్లకు కూడా కొంచెం పైన వాటర్ స్ప్రే చేసుకుంటే ఎండకి అవి కూడా కూల్గా ఉంటాయి. అయితే ఈరోజు మొత్తం కడిగేద్దాం చాలా వరకని. అంతా అవ్వదు, అయినంత వరకు అయితే కొంచెం చూపిస్తానండి. ఎందుకంటే ఈ ట్యాంకీలో నీళ్ళు కూడా అయిపోతాయి అట్టింది, అంత ఉన్నది మట్టి. అయితే చీకటి పడకుండా ఉంటే మొత్తం చూపిస్తాం, లేకపోతే మాత్రం కొంచెం కొంచెం చూపిస్తానండి. అదిగోండి బయట ముందైతే అటు బయట వైపు బాల్కనీకి వెళ్ళి అడుగుతుంది. అది అందులో మొత్తం కుండీలన్నీ తీసేసి మార్చేసాం కండి. ఆ మట్టి ఎంత జాగ్రత్తగా మనం చేసినా కూడా ఎందుకో గాలికి అటు ఇటు ఎండబోసాం కదా, ఎండబోసేసరికి అటు ఇటు గాలికి 3 రోజుల నుంచే ఒకటే గాలికంతా చాలా చిరాకైంది. అయితే వాళ్ళకి అడుగుదామని చెప్పేసి మొదలు పెట్టాక మళ్ళీ వీడియో కూడా తీద్దాం వదినమ్మ, ఎవరైనా కూడా ఇట్లా కడుగు వేసుకుంటారు కదా డాబా అంటుంది. అంటే సరేలే అని వీడియో తీస్తాను. ఎవరైనా సరేనండి, ఎవరైనా నేను కూడా చాలాసార్లు కడుగుతాం. ఈరోజు చూపిస్తున్నాం కానీ పోయినసారి ఒకసారి చూపించానో లేదు గుర్తులేదు కానీ పోయినసారి కూడా ఒకసారి వర్షాకాలం అంతా పోయినాక మట్టి ఎక్కడిదక్కడే పెరిగిపోయింది, అప్పుడు కూడా కడిగాను శుభ్రంగా. అయితే కంపల్సరీ ఒక్కోసారి కడుక్కోవాలండి, ఎందుకంటే ఈ కింద మట్టి అంతా పెరిగిపోద్ది కదా, అక్కడ దాని కిందనే పట్టేసినట్టు ఇట్లా చెక్కులుగా ఉంటుందండి. మీరు గమనిస్తే ఎప్పుడైనా తీయకుండా అలాగే ఉంచారనుకోండి చాలా రోజులు కుండీలు, అప్పుడు చెక్కులు కట్టేసిద్ది. ఆ మట్టి కూడా మన డాబాని తినేస్తుందండి. మనకి మొక్కలు ఎంత ముఖ్యమో సేమ్ మన డాబాను కూడా అంతే సేఫ్గా చూసుకోవాలి. అప్పుడు రోజు క్లీన్ చేసుకోవాలి, అప్పుడప్పుడు కూడా ఇలా వాటర్ స్ప్రే చేసి మంచిగా కడిగేసుకుంటే డాబా నీట్గా ఉంటుంది. మనకి డాబా కూడా ఏమీ చీమలు చేరుకోకుండా ఊల్స్ పెట్టుకోకుండా ఉంటుంది. చాలాసేపు పట్టిందండి, ఆ బయటది మొత్తం చూపించలేదు కానీ ఇంక లోపలికి వచ్చేసింది. విజయతో అదే అంటున్నా, పండగలప్పుడు కూడా ఇంత కష్టం లేదు, చెయ్యి ఎంత వస్తుంది, ఒక చేతిలో ఫోను ఒక చేతిలో పైపు పట్టుకునేసరికి అంటున్నా. ఎంత వస్తుందోనండి అసలు ఊడుస్తూ ఉంటే. ఒక్కసారికి పోవట్లేదండి ఇది. మళ్ళీ ఒకసారి మంచిగా మళ్ళీ ఇదంతా బయటకు వచ్చాక అక్కడక్కడ మళ్ళీ తట్టేసిద్ది కదా, తట్టుకున్న కాడ మళ్ళీ ఒకసారి ఊడ్చేసి మళ్ళీ ఒకసారి కడుక్కుంటే అప్పుడు నీట్గా ఉంటుంది. అసలు అస్తమానం ఎక్కువ ఊడుస్తాం, బాగానే క్లీన్ చేస్తుంటామండి. అయినా సరే మనకి స్టాండ్లు అయితే ఎత్తు మీద స్టాండ్లు కనుక చేయించుకుంటేనండి మనకు రోజు మంచి క్లీన్ చేసుకోవటానికి ఉంటే కనుక ఇంత కష్టం ఉండదు. ఇవన్నీ మనం మామూలుగా ఆ స్టాండు ఇటుకలు అవి పెట్టేసరికి ఏమవుతుందంటే ఆ స్టాండ్లు ఏమో జరిపి ఓడవాది కాదు, కిందకేమో చీపిరి పోదు. దాన్ని అన్ని పక్కకు జరిపల్లా రోజు ఓడవాలంటే కష్టం కదా. ఇక చూడండి దీని కింద ఎంత ఉందో. అక్కడికి విజయ అప్పుడప్పుడు జరిపేసి ఊడుస్తూనే ఉంటుంది, అయినా సరే మట్టి పడుతూనే ఉంది ఊరికే. ఇవేమో మన లైన్గా పెట్టడానికేమో మనకేమో గార్డెన్ ఏమో చిన్నదాయం పెద్దది అంటే పెద్దదే, కాకపోతే మనం లోపలగా పెట్టేసుకుంది. ఈ కొంచెం దాంట్లో అన్నీ పెట్టాలనేసరికి ఇరుగ్గా అవుతుంటే ఈ గులాబీ మొక్కలన్నీ ఆ స్టాండ్ల కిందనే మట్టి అంతా స్టాండ్ల కింద చేరిపోతుంది. చూడండి అసలు ఒక దరికి వెళ్ళే వరకు అసలు ఎంత వస్తుందంటే మట్టి, అమ్మో. ఇంకా అసలు ఊడకపోతే రోజు క్లీన్ చేయకపోతే ఎలాగుంటుందోనండి అసలు. వాటర్ కూడా ఇంకా ఎక్కువ తక్కువ పోయామండి, మామూలు చూసి జాగ్రత్తగా పోస్తాం. అయినా సరే అప్పుడప్పుడు ఇట్లా మొక్కల మీద కూడా స్ప్రే చేసుకుంటానండి, వాటరు మంచి కూల్గా ఉంటాయి. ఏమైనా పెస్ట్ ఉన్నా కూడా పోద్ది. పెస్ట్ ఉన్నప్పుడు దాని కాడ బాగా గట్టిగా నొక్కేసి పైపు స్ప్రే చేసామనుకోండి, మనకి తెల్లపోయిన అది ఉంటుంది కదా, బొడుపులు పట్టేసి అది మొత్తం చాలా వరకు వెళ్ళిపోద్ది. ఇంకా నేను ఆ కుండీల కింద ఉన్న కాడనే కడుగుతున్నామండి. ఇంకా మొత్తం ఏం లేని కాడ ఏం కడగట్లే, అక్కడ ఊడ్ చేసుకోవచ్చు. కుండీల కిందనే బాగా
ఇది మొత్తం లాస్ట్కి వస్తుంది. సో ఎంత వస్తుందో అసలు ఇంకా ఇదే ఇంకా మెత్తటి చీపురు తీసుకొచ్చి ఊడ్చిద్దండి. మామూలుగా ఈ చీపుర్లకు పోవట్లేదని, పుల్లల చీపురికి పోదని లోపల ఊడ్చుకునే చీపుర్లు అవే పెట్టి ఊడుస్తుంది. అయినా సరే ఇంత మట్టి వస్తుంది. చూడండి, ఆ మధ్య మధ్యలో అట్నే వదిలేస్తే అదే డాబా అంతా పాడైపోతుంది. చీమలు వచ్చేస్తాయి, చీమలు బెజ్జాలు పెట్టేస్తాయండి. ఎవరైనా చూడటానికి వచ్చిన వాళ్ళు అమ్మ డాబాల మీద ఇంత బరువు పెట్టారు, ఏం కాదా అన్నప్పుడల్లా కొంచెం అట్లా గుండె జల్లుమంటుందండి. ఇంకా దాంతో పాటు ఈ చీమల పాడు పెట్టేసి ఏమైనా చికాకు చేసి బెజ్జాలు ఏమైనా పెట్టేసినాయి అనుకోండి, ఇంకాస్త ఇది అవుతుంది. అంత పెద్ద బరువులు ఏం అసలు మేము ఎక్కువ వెయిట్ లేనివి అన్నీ చాలా తేలిగ్గా లైట్ వెయిట్గానే పెడతాం. కానీ వాళ్ళకి తెలియదు కదా, చూడంలోనే మమ్మీ నుండేసరికి ఏమైందంటే మమ్మీ ఇంత బరువుగా డాబా మీద అంటారు. అలా అట్లా అనేసరికి కొంచెం మనకు కూడా ఏమో పెట్టకూడదేమో, ఇంత బరువు పెట్టకూడదేమోనని అనిపిస్తుంది. కానీ మరి అంత మట్టి అచ్చం మట్టి కాదు కానీ మనం వేసేది ఊక అది ఇది కలిపి చాలా తక్కువ పెడతాం కదా. కుండీల్లో కూడా నిండా పొర్లిపోయేటట్టు అదిగోండి. అప్పుడు వర్షాకాలం అప్పటి నుంచి పెడితే ఇప్పటికి కొంచెం వెళ్తున్నాయండి. ఇంకా కుండీలు ఎండాకాలం వచ్చేసరికి నిండింది. నింపుకొని కొంచెం వేసుకుంటూ వచ్చేసరికి ఇప్పుడు నింపుకోవాలి కంపల్సరీ, ఎక్కువ సేపు తడి ఉండటం కోసం అని. నేనైనా ఇప్పుడు ఇంకా ఎండాలకి కొంచెం చాలా వరకు తీసేసానండి. ఇప్పుడు చాలా కుండీలు బయటికి వెళ్ళిపోయినాయి, కొన్ని పీకేసేసాను. చూడండి ఎంత వచ్చిందో అసలు. ఇంకా అవతల పక్క కుండీలు కూడా చాలా వరకు అయిపోతాయండి. టమాటాలే కొంచెం ఉన్నాయి, అవి కూడా తీసేస్తే కొన్ని అయిపోతాయి. చూసారు అసలు ఎంత మట్టి, రోజు ఒక పెద్ద బొచ్చు అవుతుంది మట్టి అంత ఊడుస్తుంటే రోజే. ఇప్పుడు కడిగే వరకు ఇంకెంత వచ్చిందో చూడండి అసలు. ఆకులు మట్టి ఆ సందుల్లో ఉంటుంది కదా, అది ఊడుస్తానికి రాక కిందకి వెళ్ళక చీపిరది. ఏది వెళ్ళినా కూడా నాకెందుకో ఈ స్టాండ్ల కంటేనండి, నాకు ఇగో ఇట్లాంటి నిలువు స్టాండ్లే బారుగా చేయించుకుంటేనే కొంచెం హైట్లో మాకేమో హైట్ చేయించితేనే ఒక్కరోగాలకి డొల్లి పడిపోతాయండి. ఇవాళ అసలు ఎక్కువ గాలే లేదు. కుండీలు 2-3 కుండీలు కింద పడిపోయినాయండి ఆ చిన్న స్టాండ్ల మీద నుంచి కూడా. అంత గాలి వస్తుంది మాకు. అందుకోసం భయం వేసి నేను అంత కిందకు చేయించుకోవాల్సి వచ్చింది. అదే హైట్ ఉంటే ఇంత ఉండదు, మంచి కూర్చుకోవచ్చు. రోజు మెత్తడి చీపురితో ఊడిస్తే కనుక మట్టితో సహా వచ్చేసిద్ది. ఇది స్టాండ్లు పడిపోతాయని కిందకు పెట్టేస్తే అట్లయితుంది. ఇగో ఈ ఇనుప స్టాండ్లు తెచ్చుకుంటే వీటిని రోజు జరిపి ఊడవాలంటే ఇదో పెద్ద కష్టం అయిపోతుంది. ఆ చీపురు ఊడవదు కాదు, ఏం లేదు వాటికి. మనకేం తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ చేసేటప్పుడు ఏదైనా మనకు అనుభవం వచ్చాకనే తెలుస్తుందండి. ఏదైనా కూడా ఫస్ట్ వాళ్ళు తెచ్చారు వీళ్ళు తెచ్చారని తెస్తాము. మనకి అనుభవంలోకి వచ్చాక అప్పుడు తెలుస్తుంది, అబ్బా అనవసరంగా తీసుకున్నాం దీన్ని. మనకి కొంచెం రేట్ ఎక్కువైనా ఎట్లయినా మనం బార్ స్టాండ్లు చేయించుకోవటం బెటర్ అండి. నన్ను అడిగితే ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం మంచిగా బారుగా చేయించుకోండి స్టాండ్లు, కొంచెం హైట్లో చీపురు దూరేటట్టు. రోజు ఏంటి క్లీన్ చేసేది అనుకుంటే మాత్రం ఏం చెప్పలేములే, కానీ క్లీన్ చేసుకోకపోతే మాత్రం డాబాగం అయిద్దండి. ఇదిగోండి మొత్తం చూపించలేము, చాలాసేపు పట్టిందండి మొత్తం. ఇంకా ఉంది ఇక అదంతా చూపించాలంటే చాలా లేట్ అవుతుంది. అందుకని ఇదిగోండి ఇంతవరకు అయితే అయిపోయింది. ఇంకా బయట వైపు ఉంది, చీకటి అయిపోయిందండి. ఇంకా లైటింగ్ కూడా పోతుంది కొంచెం సేపు అయితే. ఇదిగోండి ఇలాగుంది ప్రస్తుతానికి. అంతేనండి ఈరోజు వీడియో అయితే, సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంపల్సరీ మాత్రం అప్పుడప్పుడైనా క్లీన్ చేసుకోవాలండి డాబా. మా ట్యాంకులో వాటర్ కూడా అయిపోయినాయి, ఇంకా మిగతాది రేపు.